6:30కి వచ్చాను, 8 అవుతుంది. నర్కరికి పోతున్నాం. ఈరోజు కూడా ఫెయిల్. విల్ లీవ్ ఇట్. మొత్తం చేయి దుబ్బేసిద్ది. బ్రోకెన్ హాఫ్. ఈరోజు మనం వుడ్ కార్వింగ్ చేయబోతున్నాం. అఖాడా ఎక్విప్మెంట్, లాడ్లను ముగ్దారు ఏదో ఉంది, అది ఇలా ఉంటుంది. సో నర్కరికి పోతున్నాం. సగం కూడా అవ్వలేదు. దీంతో చేస్తే మొత్తం చేయి దుబ్బేసిద్ది. ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ మొత్తం ఆరగొట్టుకున్నట్టు ఉంటుంది. అందుకనే రంపం కోసం చూడాలి. రంపం అయితే కొంచెం ఈజీ అవుతుంది. మా అన్న అడుగుతా దొరుకుతుందేమో. ఈరోజు మళ్ళీ ట్రై చేయబోతున్నాం. ఈసారి దీంతో. అది పెద్దదే కానీ మన దగ్గర ఎక్విప్మెంట్ దొరకట్లేదు పెద్దవి. చూద్దాం ఏమవుద్దాం. ఈరోజు కూడా ఫెయిల్. ఇది బ్లేడ్ ఇరుక్కుపోతుంది, బాగా సన్నగా తెగుతుంది కదా. సో దానివల్ల విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. టైం కూడా చాలా పోతుంది, తెల్లవారిపోతుంది చేసేసరికి. వేరే ఎక్విప్మెంట్ చూడాలి. 1 week later. దిస్ టైం బిగ్ వన్. ఈసారి అవ్వకపోతే విల్ లీవ్ ఇట్. ఎంతకంటే ఇంకా వెళ్ళట్లేదు. అది ఆపోజిట్లో కట్ చేసేటప్పుడు అది డిఫరెంట్గా వెళ్ళిపోయింది, వేరే డైరెక్షన్లో. సో మనకి తేడా కొట్టేస్తుంది. 6:30కి వచ్చాను, 8 అవుతుంది. ఎంత అయింది ప్రాసెస్? కొంచెం వంట అయిపోద్ది, ఇంకొంచెం వంట అయిపోద్ది అని చెప్పేసి చేసా. కానీ మార్నింగ్ తిన్నది మొత్తం అయిపోయింది. ఉపవాసం పోయేలాగా ఉంది. నీడ్ టు టేక్ రెస్ట్. ఫైనలీ ఇట్స్ broken half. ఇది పైకి క్యారీ చేయాలి. ఇప్పుడు 3rd ఫ్లోర్కి ఎక్కించాలి. అది 3 ఫ్లోర్స్ అంటే చచ్చిపోతాం. అది నియర్లీ ఒక 60 to 70 కిలోస్ ఉంది టోటల్. అది ఎక్కించాలంటే ఫాస్టింగ్ ఉండి సావలేం. అందుకే కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేసా. సో అక్కడ వర్క్ చేసి దాన్ని బట్టి దీనికి దోల తీరిపోయింది. నియర్లీ 6:30 నుంచి 8:30 అంటే 3 to 3.5 hours అనుకుంటా. సో చూద్దాం వేర్ ఇట్ విల్ గో అనేది.